హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్రిటిష్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండ్ ఇండియన్ టేక్ ఓవర్ టాటా మోటార్స్ ల్యాండ్ రోవర్ జాగ్వర్ ల్యాండ్ రోవర్ 2024 ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. రేంజ్ రోవర్ స్పోర్ట్ అనేది మనకు మిడ్ సైజ్ లగ్జరీ క్రాస్ ఓవర్ ఎస్యూవీగా వస్తుంది. విత్ 5 డోర్ ఫ్రంట్ ఇంజన్ ఆల్ వీల్ డ్రైవ్గా స్టాండర్డ్గా ఉంటుంది. రేంజ్ రోవర్ స్పోర్ట్ యొక్క ఫస్ట్ లాంచ్ అనేది 2005లో జరిగింది, కోడ్ L320గా. సెకండ్ జనరేషన్ 2013లో వచ్చింది. ఇది థర్డ్ జనరేషన్ 2020లో అన్వీల్ చేశారు. ఇది 2024 లేటెస్ట్ థర్డ్ జనరేషన్ మోడల్. రేంజ్ రోవర్ స్పోర్ట్ యొక్క ధర గురించి మాట్లాడితే 2 ట్రిమ్ వేరియంట్స్లో అవైలబిలిటీగా ఉంటుంది. 3 లీటర్ డైనమిక్ ఎస్సీ పెట్రోల్ అయితే మనకు 1,40,00,000 రూపాయలు ఎక్స్షోరూమ్ పడుతుంది. 1,72,00,000 వరకు ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్ హైదరాబాద్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది 3 లీటర్ డైనమిక్ ఎస్సీ డీజిల్. ఇది కూడా 1,40,00,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ఉంది. 1,72,00,000 ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్ హైదరాబాద్గా వెళ్తుంది. ఇక కలర్స్లో దీన్ని ఫ్యూజీ వైట్ కలర్ అంటారు. దీంతోపాటు బ్లాక్, రెడ్, గ్రే కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. రేంజ్ రోవర్ స్పోర్ట్ యొక్క అసెంబ్లింగ్ అనేది యూకే సోలిహుల్ ప్లాంట్లో జరుగుతుంది. ఆల్సో మన ఇండియాలోనే రీసెంట్గా అసెంబ్లింగ్ స్టార్ట్ అయింది, పూణేలోనే. ఈ కార్ యొక్క డిజైనర్ గ్యారీ మెక్గ్రోవన్ సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్ కార్స్ని కూడా ఇతనే డిజైన్ చేశారు. ఈ కార్ యొక్క ప్లాట్ఫామ్ వచ్చేసి MLA ఫ్లెక్స్ ప్లాట్ఫామ్ నుంచి బిల్డ్ అవుతుంది. ఇదే ప్లాట్ఫామ్ నుంచి రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కూడా బిల్డ్ అవుతుంది. ఈ థర్డ్ జనరేషన్ లేటెస్ట్ రేంజ్ రోవర్ స్పోర్ట్ యొక్క రివ్యూలు అనేది 11th May 2022 జరిగింది. ఆల్సో ఇదే రేంజ్ రోవర్ స్పోర్ట్లో ఫుల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా 2025లో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, చూస్తున్నా కదా మరి బైకర్స్ బాయ్స్ తెలుగు అంటే అటు చిన్న ఎలక్ట్రిక్ బైసైకిల్స్ నుంచి రోల్స్ రాయల్స్ వరకు కూడా మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంతా కూడా కవర్ అనేది చేస్తుంది. సో లాస్ట్ వీడియోలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130లో నాకు చాలా కామెంట్స్ రేంజ్ రోవర్ స్పోర్ట్ లేటెస్ట్ 2024 ఫేస్ లిఫ్ట్ రివ్యూ ఏమని చాలామంది అడగడం వల్ల ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చాను. మరి ఇంత జెన్యున్ ఛానల్ కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన ఒక్కటే రిక్వెస్ట్ చేసి అడుగుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకొని కంటిన్యూ చేయండి. కుదిరితే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా మనం కీస్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫ్రంట్ సైడ్ లాక్, అన్లాక్, ఫాల్ ఎంఎం హెడ్ ల్యాంప్స్, బూట్ ఓపెనింగ్ అండ్ హజర్ లైట్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ల్యాండ్ రోవర్ లోగో. డిజైన్ వైజ్లోనూ రేంజ్ రోవర్ స్పోర్ట్ అనేది బెస్ట్ డిజైన్గా ఉంటుంది రేంజ్ రోవర్ లైనప్లోనే. ఫ్రంట్ బోనెట్ రేంజ్ రోవర్ బ్యాచింగ్, సిల్వర్ మ్యాట్ ఫినిష్, ఫ్రంట్ గ్రిల్, ల్యాండ్ రోవర్ లోగో, డార్క్ గ్రే మెటాలిక్ గ్రిల్ సరౌండింగ్స్ ఉంటుంది. ఫ్రంట్లో మనకు డిజిటల్ LED హెడ్లైట్స్ విత్ సిగ్నేచర్ DRL విత్ ఇమేజ్ ప్రొజెక్షన్తో పాటు ఉంటుంది. లైట్ త్రో అప్ టు 500 మీటర్స్ వరకు ఉంటుంది ఇన్ కెపాసిటీ. 1.3 మిలియన్ డిజిటల్ మిర్రర్ మైక్రో లైట్స్ అనేవి ఉంటాయి ఈ హెడ్ లైట్స్లో. అడాప్టివ్ లైటింగ్ వయా నావిగేషన్ డేటా కలెక్టింగ్తో పాటు ప్రీ ఎంట్రివిలింగ్ ఫాలో రోడ్ హెడ్స్ వాటి ఉన్నాయి. కాపర్ ఎలిమెంట్స్ బిలో బంపర్, బాడీ కలర్ బంపర్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్ ఆటోపియాన్ నేమ్ ప్లేట్ దగ్గర వస్తుంది. ఫ్రంట్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, ఫ్రంట్ వ్యూ కెమెరా అండ్ రెడార్ ఫంక్షన్ అనేది చూడొచ్చు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, ఫ్రంట్ హెడ్లైట్ పవర్ వాషర్ అనేది ఉంటుంది. ఇది ఫ్రంట్ నుంచి. ఇంకా బోనెట్ అనేది మనకు డీసెంట్ కట్స్ అండ్ క్రూజెస్ ఉన్నాయి. ఆల్సో బోనెట్ పైన మనకు ట్రెడ్ ప్లేట్ కూడా చూడొచ్చు. ఫ్రంట్లో హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ డబుల్ బ్లేడ్ వైపర్స్ అనేవి ఉన్నాయి. లామినేటెడ్ ఫ్రంట్ గ్లాసెస్, సోలార్ యాక్టివేటెడ్ విండ్ స్క్రీన్ అనేది ఉంటుంది. ఫ్రంట్ కెమెరాస్ అనేది చూస్తే మనకు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, డ్రైవర్ కండిషన్ రెస్పాన్స్, పార్క్ అసిస్ట్, ఫ్రంట్ అండ్ పార్క్ ఎయిడ్ అండ్ ఓపెన్ డిఫరెన్షియల్ విత్ టార్క్ విక్టరీ బ్రేకింగ్ ఫంక్షన్ కూడా ఉంది. స్పోర్ట్ యొక్క డైమెన్షన్స్లో 5 మీటర్ లెంత్ ఉంటుంది, 2.2 మీటర్ బ్రెడ్త్, 1.82 మీటర్ హైట్, 2.75 మీటర్ వీల్ బేస్, 216 స్టాండర్డ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే 280 వరకు కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ ద్వారా. 2.3 టన్ కార్బ్ వెయిట్ ఉంటే 3.2 టన్ వరకు గ్రాస్ వెయిట్ వరకు లాగలుగుతుంది రేంజ్ రోవర్ స్పోర్ట్. ఫ్రంట్లో మనకు 22 ఇంచెస్ స్టాండర్డ్ అలాయ్స్ ఇవ్వచ్చు. డైమండ్ ట్యూన్ విత్ స్టెయిన్ డార్క్ గ్రే కాంట్రాస్టింగ్ అలాయ్స్ అనేవి ఉంటాయి మనకి, ఇవి స్టాండర్డ్ అలాయ్స్. ల్యాండ్ రోవర్ సెంటర్ వీల్ క్యాప్, లాకింగ్ వీల్ నట్స్ ఉన్నాయి. 285/45 22 ఇంచెస్ పెరెలీ స్కార్పియన్ 0 ట్యూబ్లెస్ రేడియల్ ఆల్ టెరెన్ టైర్స్ అనేవి తీసుకున్నారు. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్, బ్లాక్ బ్రేక్ క్యాలిపర్స్, ల్యాండ్ రోవర్ బ్యాచింగ్. ఫ్రంట్ సస్పెన్షన్ మనకు అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది. టోటల్గా ఈ కార్లో మనకు టెరాన్ రెస్పాన్స్ మోడ్ ద్వారా మనకు సస్పెన్షన్ రైడ్ హైట్ అడ్జస్ట్ చాసిస్తో పాటు చేసుకుంటూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఫ్రంట్ ఫెండర్ గార్నిష్ అనేది చూడొచ్చు కాపర్ ఎలిమెంట్స్ తోటి. వేరియంట్ అండ్ చాసిస్ నంబర్, ఫ్రంట్ విండ్షీల్డ్ ఇంటిగ్రేటెడ్గా చూడొచ్చు. ఇది డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్ ఎక్స్ట్రా కస్టమైజ్ ఆప్షన్ అనేది చేసుకున్నారు కస్టమర్. ఇందులో మనకు హీటర్, ఎలక్ట్రిక్ పవర్ ఫోల్డర్, మెమరీ ORVM విత్ అప్రోచ్ లైట్ అండ్ ఆటో డిమింగ్ డ్రైవర్ సైడ్, 360 డిగ్రీ కెమెరాస్ కూడా ORVMs పైన చూడొచ్చు. బ్లాక్ డాట్ ORVM కాంట్రాస్ట్,
లామినేటెడ్ సైడ్ విండ్షీల్డ్ గ్లాసెస్, ఆల్ బ్లాక్ పిల్లర్స్. సీ గ్లాస్ ఏరియాలో మనకు రేర్ డిఫాగర్ అనేది చూడొచ్చు. సైడ్ ప్రొఫైల్ నుంచి మనకు మినిమల్ కట్స్ అండ్ క్రూజెస్ అనేవి ఉన్నాయి డోర్ ప్యానల్స్కి. రేర్లో కూడా 22 ఇంచెస్ అలాయ్స్ అనేవి స్టాండర్డ్లీ డైమండ్ ట్యూన్డ్ స్టెయిన్ గ్రే అలాయ్స్, 285, 45, 22 ఇంచెస్ స్టాండర్డ్ వీల్స్ అనేవి చూడొచ్చు. టోటల్ ఈ కార్లో మనకు అడాప్టివ్ ఎయిర్స్ డైనమిక్ సస్పెన్షన్ వస్తుంది. ఎక్కువగా ప్రాబ్లమ్స్ కూడా సస్పెన్షన్తో ఉంటాయి రేంజ్ రోవర్ స్పోర్ట్కి. ఫ్యూయల్ ట్యాంక్ అండ్ రియల్ ఎగ్జాస్ట్ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు మీరు. సైడ్ ప్రొఫైల్ ఇలా కనిపిస్తుంది మనకు రేంజ్ రోవర్ స్పోర్ట్ది. డిప్లాయబుల్ ఫ్లెక్స్ డోర్ హ్యాండిల్, బాడీ కలర్. సో లాక్ అండ్ అన్లాక్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా సేఫ్టీ వైజ్ కూడా లోపల వెళ్ళిపోయి ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్. ఆల్ 4 డోర్స్కి ఉన్నాయి. ఆటో ఓపెనింగ్ ఓఆర్విఎమ్స్ అనేది చూడొచ్చు, ఓపెనింగ్ అండ్ క్లోజ్ లాక్ సిస్టంలో. ఆల్సో మనకు యాక్సెసరీస్లో డిప్లాయబుల్ సైడ్ ఫుట్ స్టెప్ కూడా ఎక్స్ట్రా పే చేసి అయితే మనకి ఇవన్నీ పర్చేస్ చేయాలి. లాట్ ఆఫ్ యాక్సెసరీస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకు రేంజ్ రోవర్ స్పోర్ట్ చూస్తాను. యాక్సెసరీస్ లైక్ యానిమల్లో చూసుకుంటే ఫుల్ హైట్ పార్టీషన్, పెట్ యాక్సెస్ ర్యామ్, పోర్టబుల్ రైన్స్ సిస్టమ్, foldable pet carrier. Other accessories like load space partition net, boot rubber mats, roof box, bicycle carriers, crossbar kit, roof mounted bicycle carrier, valve caps, Land Rover logo wheel caps, locking wheel boards, 23 inches alloys option కూడా మీరు ఎక్స్ట్రా పే చేసి పర్చేస్ చేయొచ్చు. మనకు కార్బన్ ఫైబర్ alloys కూడా ఉన్నాయి. ఆల్సో మనకు 21 ఇంచెస్ కూడా ఆప్షన్ ఆఫ్ alloys అనేవి ఉన్నాయి. 22 ఇంచెస్ స్టాండర్డ్ alloys అనేవి వస్తాయి రేంజ్ రోవర్ స్పోర్ట్కి. వరల్డ్స్ ఫస్ట్ మనకు అడాప్టివ్ ఆఫ్ రోడింగ్ క్రూజ్ కంట్రోల్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్కి వచ్చింది విత్ సెన్స్ టెరాన్ సిస్టమ్ అండ్ 900 mm వాటర్ వేడింగ్ కెపాసిటీ కూడా ఉంది రేంజ్ రోవర్ స్పోర్ట్కి. రైట్ సైడ్లో ఈ కార్కి ఫ్యూయల్ లిడ్ వస్తుంది, ఆటో ఫ్యూయల్ లిడ్ ఓపెనింగ్. డీజిల్తో పాటు యాడ్ బ్లూ కూడా యాడ్ చేసుకోవాలి, పెట్రోల్కి అయితే అవసరం లేదు. మీకు పెట్రోల్ రివ్యూ కూడా కావాలంటే కామెంట్ చేయండి. డెఫినెట్లీ బ్లాక్ కలర్ రివ్యూ కూడా రెడీగా ఉంది, డెఫినెట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకురావడానికి రెడీ చేస్తున్నాను. ఇది రేర్ ప్రొఫైల్ రేంజ్ రోవర్ స్పోర్ట్ది. సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్ రేంజ్ రోవర్ గన్ మెటల్ గ్రే మ్యాట్ ఫినిష్ బ్యాచింగ్, పియానో బ్లాక్ సరౌండింగ్స్. ఇందులో మనకు ఫుల్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అనేవి వస్తాయి విత్ రేర్ యానిమేటెడ్ డైరెక్షనల్ టర్న్ ఇండికేటర్స్ కూడా చూడొచ్చు. స్ప్లిట్ టెయిల్ ల్యాంప్ డిజైన్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ కూడా అంటాం. స్పోర్ట్ బ్యాచింగ్ గన్ మెటల్ గ్రే డార్క్ ఫినిష్లో, బాడీ కలర్ బంపర్, పార్కింగ్ సెన్సర్స్, రేర్ ఫాగ్ లైట్స్, బ్లాక్ డిఫ్యూజర్, రేర్ రిఫ్లెక్టర్స్, రివర్స్ లైట్. నెంబర్ ప్లేట్ పొజిషన్ ఇక్కడ వస్తుంది. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినా నాకు తెలుస్తుంది. ప్లీజ్ గాయ్స్ కొత్త వీడియోస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా చూడండి. రివర్స్ కెమెరా వాషర్తో పాటు వస్తుంది. రేర్ మనకు స్పోర్టీ స్పాయిలర్ స్పాట్స్ ట్రీట్మెంట్తో పాటు చూడొచ్చు. రేర్ విండ్షీల్డ్కి మనకు డిఫాగర్ వస్తుంది. లామినేటెడ్ ఆల్ గ్లాసెస్ అనేవి ఉన్నాయి మనకి ఈ కార్కి. హిడెన్ వైపర్ అనేది పైన ఉంటుంది రేర్ వైపర్ వాషర్తో పాటు. ఇదే సిస్టమ్ మనకు టాటా హ్యారియర్ కూడా డిజైన్ కాపీ చేశారు. స్పోర్టీ బ్లాక్ స్పాయిలర్, డ్యూయల్ యాంటీనాస్ కాదు ఇది, సింగిల్ యాంటీనా ఒకటి ఉంటే ఇంకోటి మనకు క్లియర్ సైట్ ఐఆర్పిఎంకి అనేది వస్తుంది మనకు. ఇంక ఈ కార్ ఆఫ్ రోడింగ్ కూడా తీసుకోవచ్చు. అందులో 26 degrees అప్రోచ్ యాంగిల్, 24 degrees డిపెచర్ యాంగిల్, 21 degrees ర్యాంప్ ఓవర్ యాంగిల్, బ్రేక్ ఓవర్ యాంగిల్ అని కూడా అంటారు. ఆల్సో 900 mm ఆఫ్ వాటర్ వెయిడింగ్ కెపాసిటీ వరకు ఈజీగా వెళ్ళగలుగుతుంది రేంజ్ రోవర్ స్పోర్ట్. రండి ఫ్రెండ్స్ ఒకసారి బూట్ స్పేస్ అని చూద్దాం. మనం బూట్ స్పేస్ అనేది చూద్దాం. సో 3-way యాక్సెస్ చేయొచ్చు. ఇంటీరియర్ నుంచి మ్యాగ్నెటిక్ బటన్, ఆల్సో మనకు కీస్ ద్వారా కూడా బూట్ అనేది ఓపెన్ చేయొచ్చు. లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది ఈ కార్లో ఫెసిలిటీ అనేది ఉంది. ఈజీ వే ఆఫ్ బూట్ ఓపెనింగ్, అప్రైట్గా చూడొచ్చు మనకు. బ్లాక్ బూటింగ్. సో ఇందులో మనకు 835 liters ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. సీట్స్ సపరేట్ చేసిన తర్వాత సీట్స్ కనుక ఫోల్డ్ చేసుకుంటే మనకు సెకండ్ రో 1850 liters వరకు కూడా ఇంక్రీజ్ అవుతుంది బూట్ స్పేస్ అనేది. 4 బిగ్ సైజ్ సూట్ కేస్ ఈజీగా ఫిట్ అవుతాయి. ఆల్సో మనకు 60-40 స్ప్లిట్స్ ఉన్నాయి, 40-20-40 స్ప్లిట్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. నెట్టెడ్ మ్యాగజైన్ హోల్డర్, హుక్స్ ఫోల్డబుల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో ఎల్ఈడి బూట్ ల్యాంప్స్ అనేవి మనకు బోత్ సైడ్స్గా చూడొచ్చు. బోత్ సైడ్స్ హుక్స్ ఇస్తున్నారు. ఆల్సో ఇక్కడ మనకు సీట్ ఫోల్డింగ్ కంట్రోల్స్తో పాటు మనకు ఈజీ లిఫ్టింగ్ బూట్ సస్పెన్షన్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. 12 volts పవర్ సాకెట్, నెట్టెడ్ స్టోరేజ్ స్పేస్గా చూడవచ్చు రైట్ సైడ్లో. సీట్ ఫోల్డింగ్ అనేది మనకి ఈజీగా 60-40 స్ప్లిట్గా చూడొచ్చు. సో రేర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ ఉన్నాయి కాబట్టి మనకు కంప్లీట్ ఫోల్డబుల్ ఫ్లాట్ ఫోల్డ్ అవ్వట్లేదు. దీని కింద మనకు 22 inches ఫుల్ సైజ్ స్పేర్ వీల్ ఆఫ్ అలాయ్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ సెక్షన్ టైర్, పెరిలీ సెక్యూర్ 0 టైర్స్ తీసుకున్నారు. రియలీ ఆసమ్. వార్నింగ్ ట్రయాంగులర్, టూల్ కిట్. మళ్ళీ సీట్ని ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ ఈ బటన్ని రివర్స్గా ప్రెస్ చేసినట్లయితే మనకు సేమ్
ఎలక్ట్రిక్ సీట్స్ అనేవి మనకు ఆటోమేటిక్ బ్యాక్ పొజిషన్కి అయితే వచ్చేస్తున్నాయి. రెక్టానబుల్ పార్సల్ ట్రే. ఆల్సో మనకు స్పీకర్స్ కూడా చూడొచ్చు ఇక్కడ. టోటల్ మనకు మల్టిపుల్ మెరిడియన్ సరౌండింగ్ 3D సౌండ్ సిస్టమ్ అనేది వస్తుంది ఈ కార్లో. ఆపరేట్ ఓపెనింగ్ టెయిల్గేట్, నీట్లీ ఇన్సలేషన్, వార్నింగ్ ట్రయాంగులర్. ఆల్సో మనకు పైన టెయిల్గేట్ కూడా ఎల్ఈడి ల్యాంప్స్, బూట్ క్లోజింగ్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. బూట్ ఓపెనింగ్ బటన్ అక్కడ ఉంటుంది. జస్ట్ 1 క్లిక్తో మనకు ఎలక్ట్రిక్ పవర్ టెయిల్గేట్ అనేది ఈజీ వేగా సాఫ్ట్ క్లోజ్ అనేది అయిపోతుంది ఈ కార్లో. రేంజ్ రోవర్ స్పోర్ట్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడితే క్లియర్ సైడ్ ఇంటీరియర్ రియర్ మిర్రర్ ఉంది, డొమెస్టిక్ ప్లగ్ సాకెట్స్ ఉన్నాయి, ఇంట్రూజిమ్ సెన్సర్స్ ఉన్నాయి, లాకింగ్ వీల్ నట్స్ ఉంది, ఫస్ట్ ఎయిడ్ కిట్ వస్తుంది, కస్టమర్ కన్ఫిగరబుల్ ఆటో లాకింగ్ సిస్టమ్ ఉంది, కస్టమర్ కన్ఫిగరబుల్ సింగిల్ పాయింట్ ఎంట్రీ అనేది చూడొచ్చు, పవర్ ఆపరేటెడ్ చైల్డ్ లాక్స్, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్, సైడ్ రిపీటర్ ఇండికేటర్ మిర్రర్స్, స్పీడ్ లిమిటర్, ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ విత్ ప్యాసింజర్ సీట్ ఆక్యుపెంట్ డిటెక్టర్, ఫ్రంట్ అండ్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్తో పాటు టైర్ పేజింగ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. యూరో ఎన్క్యాప్ నుంచి కూడా 5/5 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది సేఫ్టీ రేటింగ్లో. రండి ఇంటీరియర్కి అయితే వెళ్ళిపోదాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇంటీరియర్లోకి స్టెప్ ఇన్ అవ్వకంటే ముందు మీ అందరికి ఒక స్మాల్ నోట్. ఈ దసరా అండ్ దివాళీకి చాలామంది కార్స్ని పర్చేస్ చేస్తారు కానీ మెయింటైన్ చేయడంలో చాలా లేజీగా ఉంటారు. సో మీకు మంచి రీసేల్ వాల్యూ కావాలి, పెయింట్ ప్రొటెక్షన్ అన్నట్టయితే బెస్ట్ పీపీఎఫ్ అనేది ఇప్పుడు ఆటోపియా మాదాపూర్ వాళ్ళ దగ్గర అయితే ఇన్స్టాలేషన్ చేయించుకోండి. మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్, డిస్కౌంట్స్ అండ్ దసరా అండ్ దివాళీకి అయితే ఉంటాయి. ఈ దసరా అండ్ దివాళీకి మన మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా బెస్ట్ పీపీఎఫ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చారు. లేటెస్ట్ పీపీఎఫ్ అండ్ క్వాలిటీ వైజ్గా ఆల్సో వెల్ ట్రైన్ స్టాఫ్ అనేది ఉంటారు వీళ్ళ దగ్గర. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ కాల్ చేసి మీ ఇమీడియట్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోండి. టచ్ బై, ప్రాక్సిమిటీ, నియర్ బై, రిక్వెస్ట్ సెన్సర్తో మనకు డిప్లాయబుల్ ఫ్లెక్స్ డోర్ హ్యాండిల్స్ ఆల్ 4 డోర్స్ కానీ ఓపెన్ అవుతాయి విత్ డిప్లాయబుల్ సైడ్ స్టెప్తో పాటు. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ మనకు క్యారవే ఎబోనీ ఇంటీరియర్స్ అనేవి చూడొచ్చు. క్యారవే ఎబోనీ పర్ఫరేటెడ్ విన్సర్ లెదర్ సీట్స్ ఉన్నాయి. డీప్ గ్రానైట్ ఎబోనీ ఆప్షన్ ఆఫ్ ఇంటీరియర్ కూడా ఉంది. ఒకవేళ మీకు ఆ ఇంటీరియర్ రివ్యూ కావాలంటే ఇమీడియట్గా కామెంట్ చేయండి. వైడర్ డోర్స్ ఓపెనింగ్, లామినేటెడ్ యూజ్ విండో గ్లాస్ ఏరియా, మాన్యువల్ రెక్టానబుల్ సన్షేడ్స్ ప్రొవైడ్ చేసిన ఈ ప్రైస్లో కాస్త డిసప్పాయింట్ చేస్తుంది. ఆటో రెక్టానబుల్ అనేది ఇవ్వాల్సింది. ఎబోనీ క్రీమీ ఇంటీరియర్స్ విత్ బ్లాక్ కలర్ ఫైన్ వుడ్ ట్రిమ్గా చూడొచ్చు. సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, మెరిడియన్ 3D సరౌండింగ్ స్పీకర్ ఇందులో ఉంటుంది. సాఫ్ట్ టచ్ ఆమ్రెస్ట్, ఫైన్ వుడ్ ట్రిమ్. ఆల్సో మనకు రేడ్ సీట్స్ ఎలక్ట్రికలీ రెక్టానబుల్ హ్యాండిల్, పవర్ విండో, హై గ్లాసీ ఫినిష్, డార్క్ క్రోమ్ డోర్ హ్యాండిల్, లాక్ అండ్ అన్లాక్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, బాటిల్ హోల్డర్, స్పీకర్. ఆల్సో మనకి ఇవి ల్యాండ్ రోవర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ కనుక పర్చేస్ యాక్సరీస్లో చేస్తే మనకు హెడ్ ఫోన్స్ కూడా ఆఫర్ అనేది చేస్తారు. మనకు 2 హెడ్ ఫోన్స్ అనేవి ఇస్తారు. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా మనకి హెడ్ ఫోన్స్ పౌచ్ క్లోజ్ చేయడం కొంచెం సింగిల్ హ్యాండ్తో డిఫికల్ట్ టాస్క్. ఒరిజినల్ హెడ్ ఫోన్స్ అనేవి ఇస్తారు ల్యాండ్ రోవర్వి. ఎంట్రీ మెటాలిక్ స్కఫ్ ప్లేట్స్. సో ఇది వచ్చేసి మనకు రేడ్ సీట్ రిక్లైనబుల్ హీటెడ్ వెంటిలేటర్, 60/40 ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ సీట్స్తో పాటు 40/20/40 మాన్యువల్ సీట్స్ ఫోల్డింగ్ ఆప్షన్ కూడా ఉంది. కంఫర్ట్లో బెస్ట్ అండ్ అయితే సపోర్ట్ చూడొచ్చు. డీసెంట్ నీ రూమ్, స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్, మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ నీ రూమ్ అనేది ఉంది. రెండు మనకు ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ అనేది యాక్సరీస్లో పర్చేస్ చేయాలి. ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్, రూఫ్ అండ్ టాప్ మనకు ఏసీ వెన్స్, బ్లోవర్ కంట్రోలర్, ఫోల్డబుల్ హుక్, డోర్ హ్యాండిల్, టచ్ బేస్డ్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్, స్పీకర్. ఇక్కడ మనకు మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్, 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇది మనకు 11.4 ఇంచ్ రేర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ విత్ హై డెఫినేషన్ స్క్రీన్స్ HDMI కనెక్షన్తో పాటు ఉంటుంది. సెట్టింగ్స్లో వెళ్తే మనకు క్విక్ సెట్టింగ్స్, హెడ్ ఫోన్స్కి వైర్లెస్ కనెక్షన్, పేర్ డివైస్, ఇంతకుముందు హెడ్ ఫోన్స్ చూపెట్టాను కదా, మల్టిపుల్ లాంగ్వేజెస్, స్క్రీన్ టైమ్ అవుట్ అండ్ సిస్టమ్ రీసెట్స్ ఆప్షన్ అనేది చూడొచ్చు. సో HDMI తోటి మనకు ఎక్కువగా ఉంటుంది అండ్ పెన్ డ్రైవ్ కనెక్షన్తో పాటు. నావిగేషన్ కూడా మనకు ఈ స్క్రీన్స్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకు 2 స్క్రీన్స్ అనేది ఆటోమేటిక్గా కనెక్షన్ అనేది ఉంటుంది, మీరు చూడొచ్చు. రేర్ ప్యాసింజర్స్కి రేర్ హెడ్ రెస్ట్ మనకు అడ్జస్టబుల్తో పాటు స్పీకర్స్ మౌంటెడ్ కూడా ఉంటాయి. ఆల్ ది 3 కూడా మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, సెంటర్ హెడ్ రెస్ట్, సెంటర్ ఆర్మ్ రెస్ట్ విత్ స్టోరేజ్ స్పేస్లో మనకు HDMI పోర్ట్ కనెక్షన్స్తో పాటు USB పోర్ట్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్న ఛార్జింగ్ పోర్ట్స్ అనేవి చూడొచ్చు. ఇవి మనకు ఆల్సో ట్విన్ కప్ హోల్డర్స్. రేర్ ప్యాసింజర్కి వైర్లెస్ ఛార్జర్ ఇచ్చుంటే బాగుంటుండే. రేర్ స్టాండర్డ్ రిక్లైన్ అండ్ లగ్జరీ రిక్లైన్ కంఫర్ట్ యాంగిల్ చూడొచ్చు విత్ ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళొచ్చు. రేర్ ప్రాపర్ డెడికేటెడ్ AC వెన్స్, 4 జోన్ క్లైమేట్ కంట్రోల్ వచ్చింది. సో ఇక్కడ చూస్తే మీకు డిజిటల్ ఇన్ఫర్మేషన్, ఇందులోనే మనకు ఫ్యాన్ టెంపరేచర్, ఆల్సో మనకు ఫ్యాన్ స్పీడ్,
ఆల్సో మనకు హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్ కంట్రోల్స్ మనకు ఇక్కడ నుంచి ఆపరేట్ అనేది చేయొచ్చు సింగిల్ రోలర్ నాబ్ ద్వారా విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్. రెడ్ సిగరెట్ లైటర్. 2 మనకు USB Type-C పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ డొమెస్టిక్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. మనకు మిక్సీ, ఓవెన్, ల్యాప్టాప్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్, రేంజ్ రోవర్ స్పోర్ట్, హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేవు, సూట్ హుక్స్ అండ్ ఆల్సో మల్టిపుల్ 8 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. హ్యూజ్ పానోరామిక్ సన్ రూఫ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా రేర్ సీట్స్ అండ్ ఇంటీరియర్స్ నుంచి చూస్తే రేంజ్ రోవర్ స్పోర్ట్ది. ఆల్సో మనకి ఈ కార్లో సాఫ్ట్ క్లోజ్ డోర్స్ ఉన్నాయి, జస్ట్ ఆటోమేటిక్గా అదే పుల్ అవుట్ చేసేసుకుంటుంది. రండి ఫ్రెండ్స్ ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాము. ప్యాసింజర్ సైడ్ నుంచి ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ చూడండి విత్ క్యారవే ఎబోనీ ఇంటీరియర్స్, క్యారమెల్ అండ్ బ్లాక్ ఫినిష్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ ఉంటాయి. మీకు డీప్ గ్రానైట్ ఎబోనీ ఆప్షన్ కూడా ఉంది ఇంటీరియర్స్కి. సేమ్ డిజైన్ డోర్స్, ఫ్రంట్లో మనకు మల్టిపుల్ వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, మెమరీ ఫంక్షన్, పవర్ విండో, డోర్ హ్యాండిల్, రేంజ్ రోవర్ ఎంట్రీ మెటలిక్ ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్స్. ఫ్రంట్ సీట్స్ అనేవి 20 వే హీటెడ్, వెంటిలేటెడ్, ఎలక్ట్రిక్ మెమరీ ఫ్రంట్ సీట్స్ అనేవి చూడొచ్చు విత్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్. సో అటు ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ ప్యాసింజర్ సైడ్ నుంచి గ్లాస్ ట్రిమ్ ట్రీట్మెంట్, సాఫ్ట్ టచ్ మెటీరియల్, గ్లాస్ ట్రిమ్, సాఫ్ట్ టచ్ డాష్, స్ప్లిట్ గ్లో బాక్స్ అనేవి ఉన్నాయి 2 వేగా. పైన గ్లో బాక్స్ బటన్ ప్రెస్ చేస్తే మనకు డీసెంట్ స్టోరేజ్ స్పేస్ విత్ కూలింగ్ ఫంక్షన్. ఆల్సో మనకు 12 వాట్స్ పవర్ సాకెట్తో పాటు ఉంది. కింది గ్లో బాక్స్ మనకు డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది. ఇది స్ప్లిట్ గ్లో బాక్స్ ట్రీట్మెంట్. సెంటర్ కన్సోల్ స్టోరేజ్ స్పేస్, రేంజ్ రోవర్ యాక్సెసరీస్ పర్చేస్ చేసిన బూట్ మ్యాట్స్ అనేవి చూడొచ్చు. మెరిడియన్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, 3D మల్టిపుల్ స్పీకర్స్ అనేవి ఉంటాయి ఈ కార్లో. సేఫ్టీ ఫీచర్స్ ఈ కార్లో 8 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్గా ఉంటాయి. కేపబిలిటీస్ అండ్ డైనమిక్ సేఫ్టీలో హీల్ లాంచ్ అసిస్ట్, ఎలక్ట్రిక్ పవర్ అసిస్ట్ స్టీరింగ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, ఎకో మోడ్, లో ట్రాక్షన్ కంట్రోల్ లాంచ్, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, రోల్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్ బ్రేకింగ్ కంట్రోల్, ఆటోమేటిక్ యాక్సిస్ హైట్, బ్రేక్ ప్రీఫిల్, గ్రైంటెడ్ యాక్సిలరేషన్ కంట్రోల్, గ్రైంటెడ్ రిలీజ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, ABS అండ్ EBD ఉంది. యూరో ఇన్కమ్ నుంచి 5 out of 5 స్టార్ రేటింగ్ గెలుచుకుంది. అడల్ట్స్లో 32.4 పాయింట్స్ అవుట్ ఆఫ్ 50, 85%. చైల్డ్ సేఫ్టీలో 42 పాయింట్స్ గెలుచుకుంది అవుట్ ఆఫ్ 50, 85%. పెడిస్ట్రియన్లో 37.5 పాయింట్స్ గెలుచుకుంది, 69%. టోటల్ మనకు సేఫ్టీ రేటింగ్ 85% గెలుచుకుంది, 5 out of 5 స్టార్ రేటింగ్. టోయింగ్ గురించి మాట్లాడితే ట్రైలర్ స్టెబిలిటీ అసిస్ట్ ఉంది, ఎలక్ట్రానిక్ టోయింగ్ ప్రిపరేషన్ ఉంది, ఫ్రంట్ అండ్ రికవరీ ఐతో పాటు ఆల్ 4 పవర్ విండోస్ 1 touch ఓపెన్ అండ్ క్లోజ్ విత్ యాంటీ ట్రాప్తో పాటు వస్తాయి. కాంపిటీషన్ మనకు టయోటా వెల్ఫేర్, కియా EV9 అండ్ రీసెంట్గా లాంచ్ అయింది, ఆడి Q8, పోర్షా కైనా కూడా కాంపిటీషన్గా తీసుకొచ్చి ఈ కార్కి. ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ డాష్ డిజైన్ విత్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్తో పాటు చూడొచ్చు. కాలం 20 వే ఎలక్ట్రికలీ పవర్ అడ్జస్టబుల్ సీట్స్, మెమరీ ఫంక్షన్, హీటెడ్ వెంటిలేటెడ్ డ్రైవర్ సైడ్, ఆల్ 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ హీటెడ్ డ్రైవర్ సైడ్ మిర్రర్, లాక్ అండ్ అన్లాక్, స్పీకర్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, స్కఫ్ ప్లేట్. ఫ్రంట్ సీట్స్ అనేవి మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, బకెట్ హగీగా. సో ఎలక్ట్రికలీ రెక్టానబుల్, స్లైడింగ్, హైట్ అడ్జస్ట్, మెమరీ ఫంక్షన్ అండ్ స్టీరింగ్ అండ్ సీట్స్ 2 కూడా మనకు డోర్స్ ఓపెన్ చేసి ఆటోమేటిక్గా మనకు వెల్కమింగ్ ఫంక్షన్ అని చెప్తుంది. ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ కాలం అనేది చూడొచ్చు మీరు. ఆల్సో వెల్కమింగ్ ఫంక్షన్ కూడా చెప్తుంది స్టీరింగ్. బూట్ ఓపెనింగ్ బటన్, ఇంజన్ హుడ్ ఓపెనింగ్ నాబ్, మెటాలిక్ పెడల్స్. ఇది ఓవరాల్గా డ్రైవర్ సార్. రండి ఫ్రెండ్స్ ఒకసారి లోపల స్టెప్ ఇన్ అయిపోయి మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ అయితే మనకు ఇలాగైతే ఉంటుంది. రండి ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్ ఆన్ చేద్దాం. పుష్ బటన్ స్టాప్, సెంటర్ కన్సోల్ చూడొచ్చు. వన్స్ మనం వెహికల్ని స్టార్ట్ చేయగానే వెరీ స్మూత్ చూడొచ్చు మనకు డీజిల్ ఇంజన్ అయినప్పుడు కూడాను వెల్కమింగ్ ఫంక్షన్తో పాటు. ఫస్ట్ ఇందులో టెక్ ఫీచర్స్ నుంచి మాడితే 13.1 inch టచ్ స్క్రీన్, కర్వ్డ్ ఫ్లోటింగ్ గ్లాస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అనేది వస్తుంది, PV Pro సిస్టమ్, వైర్లెస్ అండర్ ఆటో, యాపిల్ కార్ప్లే, మెరిడియన్ 3D సరౌండింగ్ సిస్టమ్తో పాటు. ఇవన్నీ మనకు షార్ట్ కట్ వేజెస్. మనకు ఆఫ్ రోడింగ్ సెట్టింగ్స్లో ఇన్ఫర్మేషన్ వెళ్తే 4x4 ఇన్ఫో. ఇవన్నీ మోడ్స్ చూడొచ్చు, కంఫర్ట్, గ్లాస్, స్నో, ఆటో, శాండ్, వేడ్ అండ్ మడ్ మోడ్స్ అనేవి ఉన్నాయి. ఆల్సో మనకు హిల్ డీసెంట్, ఆటో స్టార్ట్ స్టాప్, ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ హైట్ అడ్జస్ట్, సస్పెన్షన్ మనకు ఆఫ్ రోడ్, నార్మల్ అండ్ యాక్సెస్ అనేది చూడొచ్చు. ఆఫ్ రోడింగ్లో 1 and 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. వెయిట్ సెన్సింగ్, 990 mm కెపాసిటీ, వాటర్ వెయిడింగ్ అనేది ఉంది మనకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. అలాగే మనకు ఇక్కడ డ్రైవింగ్ స్టైల్ ఇన్ఫర్మేషన్, డ్రైవింగ్ ఎర్గనామిక్స్, డ్రైవింగ్ స్టైల్ ఇన్ఫర్మేషన్, ఎనర్జీ ఇంపాక్ట్, ఎకో టిప్స్, హిస్టరీ కూడా మనకి ఇందులో చూపిస్తుంటుంది డ్రైవర్ది. ఆల్సో మనకు 4 zone ఆటో క్లైమేట్ కంట్రోల్ విత్ AQI PM 2.5 ఫిల్టర్తో పాటు ఉంది, X టెక్నాలజీతో పాటు.
వెంటిలేషన్ సీట్స్, హీటెడ్ సీట్స్ ఫ్రంట్లో ఉన్నాయి మనకు, మెమరీ అండ్ మసాజ్ ఫంక్షన్. ఇది వచ్చేసి మనకు హై రెజల్యూషన్ 3D సరౌండింగ్ వ్యూ కెమెరాస్ అండ్ క్లియర్ సైడ్ వ్యూ కెమెరా కూడా ఉంటుంది. ఎందుకో టచ్ కొంచెం ల్యాగ్ అవుతుంది ఈరోజు రేంజ్ రోవర్ స్పోర్ట్లో. యాక్చువల్లీ రేంజ్ రోవర్లో చాలా స్మూత్ టచ్ స్క్రీన్ అనేది ఉంటుంది, ఈ కార్లో స్పెసిఫిక్గా అవుతుంది చూస్తాను. ఆల్సో మనకు 3D సరౌండ్ వ్యూ కెమెరా. ఆఫ్ రోడ్ వ్యూ కెమెరాలో మనకు ఇది క్లియర్ సైడ్ బోనెట్ వ్యూ కెమెరా అంటారు. స్టీరింగ్ యాంగిల్స్ కూడా క్లియర్గా చూపిస్తుంది. ఆఫ్ రోడింగ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది, నా ఫేవరెట్. క్విక్ ఆడియో అండ్ ఆల్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మనకి ఇది. సో ఇక్కడ చూడొచ్చు కనెక్టివిటీ సెట్టింగ్స్, వెహికల్ సెట్టింగ్స్, జనరల్ సెట్టింగ్స్, లాంగ్వేజెస్ అండ్ కీబోర్డ్స్, యాప్స్, నోటిఫికేషన్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ వచ్చేసాను. ఆల్సో క్లైమేట్ కంట్రోల్ సెట్టింగ్స్ ఇక్కడ నుంచే ఆపరేట్ అనేది చేయొచ్చు మనకు. వెంటిలేషన్ ఫంక్షన్ ఇది. ఆల్సో ఆటో క్లైమేట్ కంట్రోల్ మనకి చూడొచ్చు, ఫ్యాన్ స్పీడ్, టెంపరేచర్ కంట్రోల్స్. మన వేజెస్లో చూస్తే మనకు నావిగేటర్, సీట్స్, క్లైమేట్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వ్యాలెట్ మోడ్, ట్రాక్షన్ లాంచ్, మీడియా, రైడ్ హైట్ అడ్జస్ట్, ఇవన్నీ చూడొచ్చు మనకు. మనం చాలాసార్లు చూసాము. ఆల్సో మనకు ఏక్వే ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. వెంటిలేషన్, ఎయిర్ క్వాలిటీ, క్లైమేట్ కంట్రోల్ అండ్ 30 కలర్ మల్టిపుల్ ambient లైటింగ్ కూడా ఉంది ఈ కార్లో. మనం ఇదే కంటిన్యూగా మనకు డ్రైవర్ డిస్ప్లే గురించి మాడితే ఇందులో మనకు హై రెజల్యూషన్ 7-inch డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో పాటు వస్తుంది. స్పీడో, గేర్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ ఇండికేషన్, ఫ్యూయల్ గేజ్, నావిగేషన్ అనేది చూడొచ్చు. ఇన్ఫర్మేషన్ బ్రౌజింగ్లో లెఫ్ట్ సైడ్ ఇన్ఫో ప్యానల్, రైట్ సైడ్ ఇన్ఫో ప్యానల్, డిస్ప్లే లేఅవుట్స్, ట్రిప్ సెలెక్షన్స్. డిస్ప్లే లేఅవుట్స్లో మనకు ఫోకస్డ్, మ్యాప్ అండ్ డైల్స్ ఆప్షన్స్ ఉన్నాయి. కొంచెం స్లోగా ఉంది. ట్రిప్ సెలెక్షన్స్లో మనకు ట్రిప్ ఏ, ట్రిప్ బి, ట్రిప్ ఆటో అనేది చూడొచ్చు. వెహికల్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే టైర్ ప్రెజర్ ఇన్ఫర్మేషన్, టైర్ ప్రెజింగ్, లోడింగ్ సెట్టింగ్స్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, ఆటో యాపిల్ 4x4 ఇన్ఫర్మేషన్, షో వార్నింగ్స్ కూడా చూపిస్తుంది వెహికల్ సెట్టింగ్స్తో పాటు. ఇది ఓవరాల్గా చూస్తే టైం, డేట్ అండ్ ఆల్ ది మాల్ ఫంక్షన్ ఇండికేషన్, ఓడోమీటర్తో పాటు ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేలో మనకు ఇన్ఫర్మేషన్ అనేది చూడొచ్చు. ఒక సెంటర్ కన్సోల్ డాష్ డిజైన్లో మనకు హారిజాంటల్ ఏసీ వెంట్, హజల్ లైట్ బటన్, మనకు సీట్స్ కంట్రోల్, సీట్స్ అడ్జస్ట్ అండ్ మసాజ్ ఫంక్షన్ చూడొచ్చు. ఆల్ కంట్రోల్స్ ఇక్కడ నుంచి చేయొచ్చు సీట్స్కి సంబంధించి. వైర్లెస్ ఛార్జర్, స్టైలిష్ ఆటోమేటిక్ ZF 8-speed గేర్ లివర్, గేర్ ఇండికేషన్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ అండ్ ఇక్కడ కూడా ఆఫ్ రోడింగ్ ఇన్ఫర్మేషన్ ఇండికేషన్స్ చెప్తుంది. సెంటర్ స్టోరేజ్ స్పేస్, సిగరెట్ లైటర్, 12 volts USB అండ్ Type-C పోర్ట్స్ విత్ స్టోరేజ్ పోర్ట్స్ సెంటర్ కన్సోల్లో చూడొచ్చు. విత్ కప్ హోల్డర్స్లో మనకు యాస్ట్రే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు చూడొచ్చు. సిగరెట్ లైటర్, యాస్ట్రే, సెంటర్ స్టోరేజ్ స్పేస్, వైర్లెస్ ఛార్జర్తో పాటు మనకు కూల్ గ్లో బాక్స్ అనేది చూడొచ్చు మనకు. బాటిల్స్ అండ్ స్టోరేజ్ స్పేస్గా కూల్ చేసుకోవడానికి 2 level ఫంక్షన్, సాఫ్ట్ టచ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ ఉంది. కంటిన్యూలీ మనకు 4 spoke లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ అనేది చూడొచ్చు. ఇందులో మనకు విన్సెల్ లెదర్ స్టీరింగ్ వీల్ మల్టీ ఫంక్షనల్తో, రేంజ్ రోవర్ బ్యాచింగ్, క్రూజ్ కంట్రోల్, రైట్ సైడ్ స్విచెస్, లెఫ్ట్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ క్లోజర్ బటన్, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, ఎలక్ట్రికలీ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్ ఉంది. ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి. ఆటో హెడ్ ల్యాంప్ ఫంక్షన్స్తో పాటు ఆటో వైపర్స్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి మనకి ఈ కార్లో. బట్ మిస్ అయింది ఏంటంటే హెడ్ అప్ డిస్ప్లే మన ఇండియన్ వర్షన్లో మిస్ అయింది. డిఫాగర్, స్పీకర్ డాష్, క్లియర్ సెట్, రేర్ వ్యూ మిర్రర్ చూడొచ్చు IRBMకి. సెట్టింగ్స్ కూడా ఉంటాయి మళ్ళీ మనకు అందులో. నెక్స్ట్ ఇక్కడ మనకు బ్లూటూత్ స్పీకర్ మైక్స్, సన్ రూఫ్ కంట్రోల్, మూన్ రూఫ్ ఓపెనింగ్ విండ్షీల్డ్, SOS ఎమర్జెన్సీ, బ్లూటూత్ స్పీకర్ మైక్స్. ఆల్సో మనకు టచ్ బేస్డ్ డోర్ లైట్స్ కంట్రోల్స్ అనేవి మనకు ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకు లైట్స్ కంట్రోల్ చూడొచ్చు. రీడింగ్ ల్యాంప్స్లో కూడా వర్క్ అవుతాయి. హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ అనేది వస్తుంది మనకు విత్ ఎలక్ట్రికల్ ఓపెనింగ్ ఆఫ్ మూన్ రూఫ్ విండ్షీల్డ్. కంటిన్యూలో మనకు సన్ వైజర్లో వానిటరీ మిర్రర్ లైట్ అండ్ డ్యూయల్ స్ప్లిట్ బ్లేడ్ ఆఫ్ సన్ వైజర్, బ్లూటూత్ స్పీకర్, ఆల్సో సేమ్ సైడ్ డ్రైవర్ సైడ్ కూడా స్ప్లిట్ వ్యూ ఆఫ్ సన్ వైజర్, బ్లూటూత్ స్పీకర్, ఫోల్డబుల్ హోల్డర్, స్పీకర్, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, మల్టిపుల్ స్పీకర్స్ ఉంటాయి మనకి ఈ కార్లో చూడొచ్చు. విత్ నాయిస్ క్యాన్సిల్ ఇన్స్టలేషన్ కూడా ఉంది. ఇంతకన్నా లగ్జరీ అనేది మనకు 2024లో ఏ ఒక్క కార్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అలాంటిది రేంజ్ రోవర్ స్పోర్ట్ ఫేస్ లిఫ్టెడ్ నుంచి వచ్చింది. రండి ఫ్రెండ్స్, ఒకసారి బయటికి వెళ్ళిపోయి మనము ఇంజన్ స్పెక్స్ గురించి ఒకసారి మాట్లాడదాము. యాక్చువల్గా రేంజ్ రోవర్ స్పోర్ట్లోని ఇంజన్ ఆప్షన్స్ గురించి మాట్లాడితేను 3 liter టర్బో i6 పెట్రోల్, 4.4 liter BMW V8 పెట్రోల్, 4.4 liter ట్విన్ టర్బో V8 SV పెట్రోల్,
డీజిల్లో 3 లీటర్ ట్విన్ టర్బో i6 3 లీటర్ ప్లగిన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కూడా ఉంది. కాకపోతే అవన్నీ మన ఇండియాలో ఆప్షన్ లేదు. మన ఇండియాలో ఓన్లీ 3 లీటర్ పెట్రోల్ 3 లీటర్ డీజిల్ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. నీట్లీ ఇన్స్టలేషన్ కూడా ఉంది. హైడ్రాలిక్ స్టైల్ ద్వారా మనకు ఫుడ్ ఓపెన్ అయింది. సో ఒకసారి మీరు ఇంజన్ సౌండ్ వినండి. డీజిల్కి అయితేనే వెరీ రిఫైన్డ్గా అవుతుంది, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి 3 లీటర్ 2998 cc డిస్ప్లేస్మెంట్ D350 ఇంజన్ అంటారు. ఇన్లైన్ 6 సిలిండర్స్ ఉంటాయి, 24 వాల్వ్స్ ఉంటాయి, 345 bhp పవర్ తీస్తుంది, 700 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది, 8 స్పీడ్ ఆటోమేటిక్ ZF గేర్ బాక్స్ అనేది ఉంది. ఆల్ వీల్ డ్రైవ్తో BS6 ఫేస్ 2 ఇంజన్. టాప్ స్పీడ్ 234 వరకు కూడా వెళ్తుంది. లాక్ అనేది ఉంది. 0-100 5.9 సెకండ్స్లో రీచ్ అవుతుంది ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ద్వారా. టెరాన్ రెస్పాన్స్ 2 విత్ అడాప్టివ్ వెహికల్ ఇంజన్, గేర్ బాక్స్, డిఫరెన్షియల్ అండ్ చాసిస్ ఆటోమేటికలీ అడ్జస్ట్ అనేది చేసుకుంటుంది. మూడ్స్లో మడ్, వెట్, గ్రాస్, ఐస్, స్నో, డర్ట్, రోడ్స్ అనేవి ఆప్షన్స్ ఉన్నాయి. డైనమిక్ ఎయిర్ సస్పెన్షన్ ద్వారా. పెట్రోల్లో కూడా సేమ్ స్పెక్గా ఉంటుంది డీజిల్దే. P400తో ఉంటుంది. మన కోడ్ వచ్చేసి 2997 cc, ఇన్లైన్ 6 సిలిండర్స్, 24 వాల్వ్స్, 345 bhp పవర్, 700 Nm ఆఫ్ టార్క్. పెట్రోల్లో కూడా సేమ్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ZF గేర్ బాక్స్, ఆల్ వీల్ డ్రైవ్, BS6 ఫేస్ 2, టాప్ స్పీడ్ కూడా సేమ్ అండ్ పవర్ స్టీరింగ్ కూడా సేమ్ ఉంటుంది. రేంజ్ రోవర్ స్పోర్ట్లో మనకు 100 kgs ఆఫ్ రూఫ్ కెపాసిటీ అనేది ఉంటుంది. ఇక సేల్స్ గురించి మాడితే 2009 నుంచి తీసుకున్నా కూడా 33k యూనిట్స్ సేల్ అయ్యి 2009లో, 10లో 46k యూనిట్స్, 11లో 54k యూనిట్స్, 12లో 56k యూనిట్స్, 13లో 58k యూనిట్స్, 14లో 82k యూనిట్స్, 15లో 87k యూనిట్స్, 16లో 87k యూనిట్స్, 17లో 81k యూనిట్స్, 19లో మనకు 77k యూనిట్స్, 19లో 81k యూనిట్స్ వరకు సేల్ అయ్యాయి. టోటల్ వరకు 2019 వరకు కూడా 7.5 లక్షల యూనిట్స్ ఆఫ్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ అనేవి సేల్ అయ్యాయి. JLR బిల్డ్ చేసిన ల్యాండ్ రోవర్ కార్స్ అన్నీ కూడా బ్రెజిల్, చైనా, ఇండియా, స్లోవాకియా అండ్ యూకేలో బిల్డ్ అవుతున్నాయి. న్యూ రేంజ్ రోవర్ స్పోర్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ లోకల్గా అసెంబ్లింగ్ అవుతుంది మన ఇండియాలోనే. సో ల్యాండ్ రోవర్ వాళ్ళవే రేంజ్ రోవర్ కార్స్ అంటారు సిన్స్ 1970 నుంచి. రేంజ్ రోవర్ అండ్ స్పోర్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినట్టయితేను రేంజ్ రోవర్ స్పోర్ట్ వర్త్ ఆఫ్ బయింగ్ అనేది చాలా బెటర్ వాల్యూ ఉంటుంది రైవల్ ఆఫ్ పోర్షే క్యానన్తో కంపేర్ చేస్తాను. రేంజ్ రోవర్ ఇవోక్ అనేది బెస్ట్ రేంజ్ రోవర్ మోడల్ రేంజ్ రోవర్ లైనప్లోనే. నెక్స్ట్ రేంజ్ రోవర్ స్పోర్ట్ అండ్ డిస్కవరీ వస్తుంది బెస్ట్ రేంజ్ రోవర్ మోడల్స్లో. రేంజ్ రోవర్ కార్స్ అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ మెయింటెనెన్స్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్పెషలైజ్డ్ లేబర్స్తో పాటు స్పేర్ పార్ట్స్ కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి. యావరేజ్ యాన్యువల్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ రేంజ్ రోవర్ ఎస్టిమేటెడ్గానే 7.5 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ రేంజ్ రోవరే మెయిన్ డిసడ్వాంటేజెస్. రేంజ్ రోవర్ స్పోర్ట్ అనేది కామన్ ఇష్యూ వచ్చేసి ఎయిర్ సస్పెన్షన్ ఫెయిల్ అవుతుంటుంది, రిపేర్ కాస్ట్ ఎక్కువ. రేంజ్ రోవర్ V8 పెట్రోల్ ఇంజన్స్ అనేవి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంజన్స్ రేంజ్ రోవర్లో అండ్ సౌండ్ పరంగా కూడా. రేంజ్ రోవర్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి రేంజ్ రోవర్ ఇవోక్ 67,90,000 నుంచి ఎక్స్షోరూమ్ స్టార్ట్ అవుతుంది. ల్యాండ్ రోవర్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ 2,36,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది. రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ఈజ్ ద స్ట్రాంగెస్ట్ పర్ఫార్మెన్స్ కార్ అని చెప్తారు రేంజ్ రోవర్ లైనప్లోనే. అడ్వాంటేజెస్ ఆఫ్ రేంజ్ రోవర్ ఏంటంటే మనకు అన్పారలల్ ఆఫ్ రోడ్ కేపబిలిటీస్ ఉంటాయి ఈ కార్కి. యావరేజ్ రేంజ్ రోవర్ ఇంజన్ లైఫ్ టైం వచ్చేసి 1,00,000 కిలోమీటర్స్ అని చెప్తారు. రేంజ్ రోవర్ మెయిన్గా ప్రాబ్లమ్స్ ఫెయిల్ అయ్యేది ఆయిల్ పంప్ ఫెయిల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. రేంజ్ రోవర్ మోడల్లో మనకు డిజైన్ చేసిందే లగ్జరీ కోసం, ల్యాండ్ రోవర్ డిజైన్ చేసింది అడ్వెంచర్స్ కోసం. రేంజ్ రోవర్ వీలర్ అనేది మోస్ట్ రియలబుల్ రేంజ్ రోవర్ కార్ అని అంటారు. రేంజ్ రోవర్ పెట్రోల్ ఇంజన్స్లోనే బెస్ట్ వచ్చేసి మనకు రేంజ్ రోవర్ స్పోర్ట్. ఆల్సో మనకు బెస్ట్ సెల్లింగ్ రేంజ్ రోవర్ SUV కూడా రేంజ్ రోవర్ స్పోర్ట్ ఉంది. రేంజ్ రోవర్ కార్స్ అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మెర్సిడీస్ బెంజ్ కంటే కూడా, పోర్షే కార్ కంటే కూడా రేంజ్ రోవర్ కార్సే మోస్ట్ ఎక్స్పెన్సివ్. ఆల్సో మనకు పోర్షేనే కొద్దిగా చీపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ గైస్. 2024 ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ యొక్క డీటెయిల్ వాక్ రౌండ్ రివ్యూ. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చినట్టయితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ కార్కి సంబంధించి మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని, శానిటైజర్ రెగ్యులర్ విషయంలో సోషల్ డిస్టెన్స్ పాటు, డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండింగ్ లిమిట్స్ వెయిట్ చేయండి, పిల్ అండ్ రైడర్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ లగ్జరీ కార్ రివ్యూ కావాలో ఇమీడియట్గా కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకురావడానికి ట్రై చేస్తాను.